నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ యుద్ధం ప్రకటించింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నులో దడ పుట్టించింది. దీంతో నకిలీ మద్యంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఢిల్లీ పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షాలతో పలువురు మంత్రులు కూడా దీనిపై ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఇదిలాగుంటే ఏపీలోని కల్తీ మద్యంపై దేశంలోని పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు చర్చించుకుంటున్నారంటే ఎంతలా దుమారం రేగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. కల్తీ మద్యంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ద్వితీయ శ్రేణి నేతలు వినూత్నమైన పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని నాని, విడుదల రజని తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొని నకిలీ మద్యంపై ఏకిపారేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుకు చెమటలు పట్టించారనే చెప్పుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఏపీలోని ఏ విధంగా నాశనం చేశారో, నాణ్యమైన మద్యం ఇస్తాను తమ్ముళ్ళు అంటూ మాయమాటలు చెప్పి నకిలీ మద్యం సరఫరా చేస్తూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న చంద్రబాబు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. నకిలీ మద్యం పరిశ్రమలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ, అలాగే మనోలే కదా అని వెనకేసుకుని వస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ఇంకా నకిలీ మద్యంపై వైసీపీ నేతలు ఏం మాట్లాడారో వారి మాటల్లోనే విందాం. చాలా అండతో ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తూ ఉన్నాం. మరి తయారు చేసినటువంటి ఈ నకిలీ మద్యం దాన్ని ఎక్కడ కూడా సేమ్ ఒరిజినల్ బ్రాండ్స్తో రిప్లికా చేస్తూ అయ్యే బాటిల్ని తీసుకొచ్చి అందులోనే ఈ స్పిరిట్ని అందులో నింపి మళ్ళా సేమ్ బ్రాండ్స్తో ఆ యొక్క బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో చేసి మరి ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు, మరి వైన్ షాపుల్లో పూర్తి స్థాయిగా కూడా ఈరోజు అవైలబుల్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మరి ఇప్పటి వరకు మనం చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఈ 16 నెలల్లో ఇప్పటివరకు కూడా 421 మంది ఇప్పటికే ఈ కల్తీ మద్యం సేవించి చనిపోయాయని చెప్పి మనకి నంబర్స్ కనపడతా ఉన్నాయి. మరి దీంట్లో మనం ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు, ఒక 4 సీసాల్లో ఒక 2 సీసాలు ఈ ఏదైతే స్పిరిట్తో కూడినటువంటి ఈ ప్రాణాలు తీసేటువంటి ఈ నకిలీ మందే ఉందని చెప్తా ఉన్నారు. అంటే దాదాపు షాపుల్లో, ఈ బెల్ట్ షాపుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అందుబాటులో ఉన్నటువంటి నకిలీ మందు సగానికి పైగా కూడా ఈరోజు ఈ నకిలీ మందే మరి షాపుల్లో, బెల్ట్ షాపుల్లో ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాము జనరల్గానే ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి ఆ ఆల్కహాల్ బాటిల్ మీద ఇందాక మనలు విసిరేస్తూ ఉన్నారు. ఆల్కహాల్ ట్రాన్స్పరెంట్గా ఈ లిక్కర్ పాలసీని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఏంటంటే ఆ ఉద్దేశము ప్రజల్లో ఈ లిక్కర్ కన్సెప్షన్ తగ్గాలి అని చెప్పేసి గవర్నమెంట్ వైన్ షాప్సే తీసుకొచ్చి ఒక చక్కటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చి దానికి ఒక టైమింగ్స్ పెట్టి ఒక సిస్టమేటిక్గా వీటిని నడిపించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొంది. మరి ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒక టైమింగ్స్ లేవు, పూర్తిగా అసలు ప్రైవేటు వైన్ షాపులను ఎంకరేజ్ చేయడము, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఇళ్ల దగ్గర దొరుకుతున్నాయి, డోర్ డెలివరీలు దొరుకుతున్నాయి, ఫోన్ చేస్తే ఈరోజు ఇంటికి మందు వచ్చేటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు. అంటే మద్యం ఎక్కడికక్కడ కూడా ఏర్లై పారుతా ఉంది. ఈరోజు మద్యంతో పాటు ఈ నకిలీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలతో చెలగాడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నకిలీ మద్యాన్ని ఇమీడియట్ గా ఈ వస్తున్నటువంటి ఈ పెంచి పోషిస్తున్నటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలా ఈ మొలకలూరు చెరువులో ఏ విధంగా ఈ నకిలీ మందుకు సంబంధించినటువంటి ఏ విధంగా పట్టుకున్నారు, ఏ విధంగా మనకు ఈ సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, పేపర్లో కావచ్చు ఏ విధంగా దర్శనం ఇచ్చారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే స్వయాన మొన్న తంబాలపల్లి నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి
టీడీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి మరి ఈ వ్యాపారం చేస్తూ తన ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా డిక్లేర్ చేస్తున్నాడు. గతంలో కూడా ఏమని, తను ఆల్రెడీ ఈ వ్యాపారాలు సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి వ్యాపారాలు చేస్తా ఉన్నారు, ఈ జయచంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి డిక్లేర్ చేస్తున్నారు. అంటే మళ్ళీ గవర్నమెంట్ వీళ్ళది వచ్చింది కాబట్టి ఒక ఒప్పందం చేసుకొని ఈ నకిలీ మందు వ్యాపారానికి ఏ విధంగా వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ తో మరి వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారనేది ఈ అన్ని విషయాలు కూడా ప్రజలకు స్పష్టంగా ఈ మీడియా ద్వారా కూడా మనం చూస్తా ఉన్నాం, మనకు అర్థమవుతా ఉంది. మరి ఇలాంటి వ్యక్తిని ఇప్పటిదాకా కూడా వెనకేసుకుని వచ్చి ఇదేదో మళ్ళా ఈ విషయాలన్నీ బయటికి రాగానే కూటమి ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని, ఈ నకిలీ మందు తయారు చేస్తున్నారు, ఈ నకిలీ మద్యం అమ్ముతున్నారు, ఆ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి, ఈ వాస్తవాలు బయటకు వచ్చినాయని చెప్పేసి ఈరోజు అతన్ని ఏదో సస్పెండ్ చేశామని అదని చెప్పి ఇదని చెప్పి చూపిస్తా ఉన్నారు. కాబట్టి వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. మేము తక్షణమే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తా ఉంది, ఎవరైతే ఈ నకిలీ మద్యాన్ని ఎవరైతే సరఫరా చేస్తున్నారో, దీనికి కారకులు ఎవరో, దీన్ని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో ఇమీడియట్ గా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీని వెనకాల ఎవరున్నారో, ఈ వ్యక్తుల వెనకాల ఎవరున్నారో, ఆ నడిపిస్తుంది ఎవరో, దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మేము మా నాయకుడు జగన్గా ఈ వైన్ షాపులు కానీ, ఉన్నటువంటి బెల్ట్ షాపులు కానీ, ఈ పర్మిట్ రూమ్లు కానీ, అన్ని బార్ షాపులు కానీ మొత్తం కూడా ఈ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో కూడా రైడ్స్ నిర్వహించి వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు, చూస్తా ఉన్నాము. సిట్ లో ఉండేది ఎవరండి? వీళ్ళ అధికారులే కదా. వాళ్ళే న్యాయం చేస్తారు మనకి? వాళ్ళే మన న్యాయం చేస్తారా? సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా ఈ ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి అప్పజెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈ నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని గుర్తించి వాళ్లకు ప్రభుత్వం నుంచి కూడా ఆదుకొని కొన్ని చర్యలు చేపట్టాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. అలాగే వైన్ షాపుల కేటాయింపుల్లో ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ షాపులకు ఇచ్చారో, కేటాయింపులో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, అలాగే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాటిని తక్షణమే ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ కిందే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులు, ఏవైతే పర్మిట్ రూమ్లు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఎత్తేయాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజలకు ఇలాంటి నకిలీ మందు అందుబాటులో ఉంచొద్దు, దీని మీద తక్షణమే ఇమీడియట్ యాక్షన్. రాష్ట్రంలో 16 మాసాలుగా గతంలో దొంగ బ్రాందీ, దొంగ సారా అంటే పక్క రాష్ట్రాల నుంచి సీసాలు కొనుక్కొచ్చి అమ్మటం అనేది అక్కడక్కడ వినున్నాం. కానీ ఇవాళ సంపద సృష్టించడంలో కొత్త పోకడలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం అంటే ఏమన్నా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదిస్తారేమో, ఆదాయాలు సంపాదిస్తారేమో అని ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలి కొదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం ఎవడికాడు సొంతంగా సంపద సృష్టించే పనిలో పడ్డారు. ఎంత బరితెగించారంటే సొంతంగా బ్రాందీ సారాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి సొంతంగా ఫ్యాక్టరీలు పెడతాం. ఆ ఫ్యాక్టరీల నుంచి ఫ్రాంచైజీలు, ఎమ్మెల్యేల వారీగా ఫ్రాంచైజీలు ఇవ్వటం, వాళ్ళకి సరుకు సప్లై చేయటం, లేదా కలిపినటువంటి బ్రాందీ సారాని క్యాన్లలో పోసి పంపించి మీరు బాటిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పటం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యపాన ప్రియుల యొక్క అదృష్టం కనీసం ఈ 16 మాసాల్లో అన్నా మనతో వీళ్ళు ఎంత కల్తీ మద్యం తాగించారో అనేటువంటి జాగ్రత్తలోకి, భయంలోకి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఒక్కడి మీద అంటే కూడా మామూలుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొత్తం ఆడి ఫోన్ లాగేసుకోవటం, ఆడి పుట్టుపుత్రాలు, అన్నదమ్ములు ఎవడు, వాళ్ళ అమ్మా నాన్న ఎవడు, అవి ఎక్కడి నుంచి రోజు వాట్సాప్ ఏమైనా వచ్చినాయా, లేదా అయ్యి వచ్చినాయి అని దానికి లింక్ లాగా ఒక 25 మందిని 50 మందిని తేవటం, అదేదో మామూలుగా అంతర్జాతీయ నేరస్తుడిలాగా
ఓ టెర్రరిస్ట్ లాగా లేదా బాంబులు పెట్టేవాళ్ళలాగా మొత్తం అందరినీ తెచ్చేయటం, జీబులు వేసుకుని వెళ్ళి 10 జీబులు వేసుకురావటం, వీళ్ళందరినీ తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెంచుతాం. పాప ఆయన పోసాని కృష్ణమురళి ఏంటి అన్నాడు, రాజకీయంగా మీరన్నట్టే ఆయన కూడా అన్నాడు. దానికి పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడం కోసం అతను నేను రాజకీయాలు మానేశానని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ని తృప్తిపరచడం కోసం. అంటే వీళ్ళదేంటంటే వీళ్ళ ప్రభుత్వం అంతా కూడా ఎవడో ఒకటి తృప్తిపరచడానికి ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తుంది తప్పితే ప్రజలను తృప్తిపరచడానికి ఏమీ చేయరు. 16 ఇతని మీద 17 కేసులు పెట్టి రోజు ఏదో ఒక జైలుకు తిప్పుతా ఎంత హింసించారో చూసాం. మరి ఈ బ్రాందీ వాళ్ళు ఏం చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఫోన్లు లాక్కున్నారా, ఎక్కడ సారాని ఎండుకి వెళ్ళరా, ఎవడు దీంట్లో తయారు చేసింది, ఎవడు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఈ సరుకులు, దీని వెనకాల ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, వెళ్ళరు. అసలు నిన్న చూసాం కొల్లు రవీంద్ర ఆర్భాటం, ఈ సొల్లు మాటలు. ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీని నడిపినటువంటి జనార్దన్ అనే అతను ఆఫ్రికాలో ఉన్నాయంట, ఆఫ్రికా నుంచి బొంబాయి వచ్చాయంట, బొంబాయి నుంచి గన్నవరం వచ్చాయంట, గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎట్టగా మనకెవరన్నా పెళ్లికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా, ఎదురెళ్ళి ఆ గేట్ బయట వెళ్ళి ఆ రెడ్డి అని తీసుకెళ్తున్నారు. సిగ్గు శరం దేవుడు, అసలు మీకు ఏం పెట్టలేదు అనుకుంటా. అసలు ఏం చేయాలి అంటే నిజంగా దొంగ అంటే మీకు వాడికి లాలూసి లేకపోతే బొంబాయిలో పట్టుకోవాలి కదా, బొంబాయిలో పట్టుకోవాలా, బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు, రన్వే మీద పట్టుకోవాలి కదా, లోపల పట్టుకోవాలి కదా, సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా. మామూలుగా ఏం చేస్తారు, మంత్రులు వీళ్ళు వస్తుంటే వాళ్ళ పిఏలను గన్మెన్ వాళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో పట్టుకెళ్తుంటారు. అట్టా ఆయన తీసుకుని ఆడి సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు. ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలూచి పడిపోయారంటాకి వేరే సాక్ష్యం ఏమైనా కావాలని అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా. చూశాం కదా మనందరం కళ్ళకు కట్టినట్టు, ఆడి ఫోన్ కనపడతలేదంట. గమ్మత్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ నేనే నడిపేశాను మొత్తం అంతా అన్నాడు, ఫోన్ కనపడతలేదు, ఫోన్ లేదంట. మామూలుగా అసలు ధర్నా చేస్తే నీ ఫోన్ ఇచ్చేయని లాక్కుంటున్నారు. ధర్నా చేస్తే ఫోన్ లాక్కోవటం ఏంటి, సారా బ్రాందీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అటు ఫోన్ లేదంట, ఫోన్ కనపడలేదంట. అంటే ఎంతకన్నా దుర్మార్గం మీరు. అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు. ఎందుకు మాఫీ చేయాలి, ఎందుకు మాఫీ చేస్తారు, ఆయన్ని గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీ పేర్లన్నీ ఎవడెవడు దీంట్లో నెల ఎవడేం తీసుకున్నాడు, మనోడికి ఏమి ఇచ్చాడు, బందరోడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి అన్ని పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్లి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు, ఏం దొరకలేదు, అయిపోయిందా క్లోజ్ చేసేయండి. నాకేం జయచంద్రారెడ్డికి ఏం తెలియదు, ఎవరికేం తెలియదు, మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. వెంటనే జైలుకి పెట్టేసేసి పంపించేస్తాడు. మన సారా మంత్రి గారు ఒకటి చెప్తున్నాండి అన్న, మేము ఒక యాప్ ఇస్తున్నాం, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బ్రాందీ సీసా మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, నాణ్యమైన మందో కాదో చూసుకోండి అన్నాడు అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, 99 రూపాయలకి సారా కొని తాగేవాడు, బ్రాందీ కొని తాగేవాడు, 100 రూపాయలకి సారా కొని బ్రాందీ కొని తాగేవాడు, అది సెల్ ఫోను అంటే పెద్ద ఫోన్ ఉండి క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఫోన్ ఉండి చాట్ అంత ఫోన్ ఉండి దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో సీసా కొనంగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు, క్యూఆర్ కోడ్ పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళకి పెద్ద ఫోన్లు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి, 4 ఫోన్లు ఉంటాయి, స్కాన్ చేసుకుంటారు, మీరు తాగేది నాణ్యమైందో కాదో తాగుతారు. కానీ రోజు కూలీనాలి చేసుకునేవాడు కోట్ల మంది ప్రజలు మీరిచ్చే 99 రూపాయలు సారాని కొనుక్కుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలా? ఇది జరుగుద్దా? అంటే మీ వల్ల చేత కాదు, మీరు పట్టుకోరు, మీరు ఆపలేరు, ప్రజలే పట్టుకోవాలి. అయ్యా మద్యపాన ప్రియులారా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది మద్యపాన ప్రియులారా, ఎందుకైనా మంచిది బతికుంటే బలుసాగు తినచ్చు. భార్యా పిల్లలు ఉన్నారు మనకి, మద్యం తాగడం మంచిది కాదు, తాగబాకండి. కానీ మీరు తాగలేని పరిస్థితిలో, అంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారు, తాగకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. వెళ్ళినప్పుడు మాత్రం అది బెల్ట్ షాపా? ఎందుకంటే ఊరంతా సారానే,
బందర్ల మధ్య మా మంత్రి గారు ఉన్నాడు, బందర్ ఎమ్మెల్యే గారు, ఆయన సలహాదారుడు ఉంటాడు ఆ సమాధుల దొడ్డి దగ్గర. ఇద్దరికి గొప్ప ఆలోచన వచ్చిందంట, మనం కరెంటు ఇచ్చేసేసి మంచిలు ఇచ్చేద్దాం, రోజు ఇచ్చేద్దాం అని చెప్పాను. పులపాటం దసరాకి మామూలుగా దసరాకి నీళ్లు లేవు, జనం అల్లాడి ఏడ్చారు. మా బందర్లో ఆ దసరా టైంలో మంచిళ్ళకి కరువు వచ్చిందేమో కానీ మద్యానికి అంటే మందుకు మాత్రం కరువు లేదు. శుభ్రంగా ఇంటి పక్కనే మందు, దొడ్లో మందు, వెనక దొడ్డు గుమ్మ వైపు మందు, ఈదు గుమ్మ వైపు మందు, పక్కింటి వైపు మందు, ఎక్కడ ఖాళీ దొరికితే, ఎక్కడ బడ్డీ కూడా దొరికితే అక్కడల్లా మందు. ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడటం అంటే నాలుగు లాగేయటం కరెక్టే. ఎందుకంటే పక్కనే దొరుకుతుంది కదా, దూరంగా అయితే వెళ్ళి తెచ్చుకోవాలి, పక్కనే దొరుకుతుంది కాబట్టి నాలుగు లాగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే రమ్మని పిలుస్తూ ఉంటుంది. మామూలుగా వెనకడికి ఎన్టీ రామారావు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు, తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు రా అన్నాడు. వీళ్ళే ఉన్నారు బ్యాన్ తీసి సమయం ఇంటి పక్క పెట్టాం రా కథలు రామన్నారు. వీళ్ళు కొలురైందా చంద్రబాబు కలిసి అంటే రామారావు పార్టీని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి. వీళ్ళు ప్రజలకు కోరుకునేది ఒకటే, అయ్యా మీరు కొంటే కొన్నారు బ్యాన్ దేని, కాస్త ఒక మూతడు వాసన చూడండి, సీసాన్ని తెరిపారా చూడండి, వాసన చూడండి, ఇంత నీళ్ళలో కలుపుకుని నోట్లో పోసుకుని బాగోపోతే అంటే రుచి తేడా ఉంటే సీసా పారేయండి. ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? జాగ్రత్త అయ్యా. అమ్మా ఇంట్లో ఆడపిల్లలకు కూడా చెప్తున్నాం, మీ భర్తలకి మీ కుటుంబంలో ఎవరికైతే తాగుడు కట్టిపెట్టలేనటువంటి పరిస్థితులు, అంటే ఇంత దుర్మార్గంగా బ్యాందీ సారా కల్తీ జరుగుతున్నా కూడా ఆపలేని పరిస్థితుల్లో ఉంటే కనుక వాళ్ళు ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితులు ఉంటే చెప్పి పంపండి ఇంటికాడ. అది బాబు ఎందుకురా బాబు, నోట్లో పోసుకో, ఒక గుక్క నోట్లో పోసుకుని బాగుంటే తాగు, లేకపోతే కనుక వెంటనే సీసా పారేలా బాబు, అప్పో సప్పో ఇంకో సీసా కొనుక్కుందాం. అంతేగాని జాగ్రత్తగా ఉండండి. మందు కొన్నప్పుడు చూసుకోండి, మందు నోట్లో పోసుకుని రుచి చూసాక మాత్రమే మిగతాది ఖాళీ చేయండి అని చెప్పని మందు బాబులందరికీ, మందు ప్రియులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఈ రకంగా కల్తీ మద్యాన్ని నివారించలేకపోవటమే కాకుండా వీళ్లే ఆర్గనైజ్ చేసి ఇవాళ అందులో దొరికినటువంటి ముద్దాయిల్ని రాచ మర్యాదలతో ట్రీట్ చేయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పాలించడానికి అర్హత లేనటువంటి ప్రభుత్వం. ప్రజల చేత ఓట్లు వేయించుకుని అందరినీ ద్రోహం చేశారు. ఆఖరికి బ్యాందీ వాళ్ళను కూడా, తాగుబోతులను కూడా ద్రోహం చేసినటువంటి ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా ఉండదు. ఎక్సైజ్ అధికారులకి గవర్నమెంట్ నడిపేవాళ్ళు, ఏలేవాళ్ళు పచ్చి పాపాత్ములుగా ఉన్నారు. ఇవాళ పట్టుకున్నది కూడా ఎక్సైజ్ వాళ్ళే పట్టుకున్నారు. కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఎన్ని ఒత్తిళ్లున్నా ఈ ఊళ్ళో కాదు ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటాం, అంతేగాని కళ్ళు మూసు కూర్చోబాకండి, జనం చచ్చిపోతారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయంటే, దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకునే సామెత వింటాం మనం. దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకోవడం అంటే డబ్బులు ఇచ్చి తేలుతో కుట్టించుకోవడం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కూడా సేమ్ అట్టేండాయి. పేదవాళ్ళ పరిస్థితి, మధ్యతరగతి వారి పరిస్థితి. 130 రూపాయలు డబ్బులు పెట్టి ఒక క్వార్టర్ మందు కొనుక్కుంటే తేలుతో కుట్టించుకునే పరిస్థితి కంటే దారుణంగా ఉంది. పాముతో కుట్టించుకున్నట్టు ఉంది, విషమే. అంటే డబ్బులు ఇచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవడం, కష్టం చేసి వారి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటలో నుంచి వచ్చిన రూపాయలతో ఈ బ్రాందీనో విస్కీనో కొనుక్కుంటే మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ నుంచి తయారైన ఎన్ బ్రాండ్స్, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్స్ ఈ కొనుక్కుంటే మనిషి అనారోగ్య పాలు, కొన్ని దినాల తర్వాత, కొన్ని నెలల తర్వాత మరణించడం, కిడ్నీలు పాడవుతాయి, లివర్ పాడవుతుంది, మనిషికి మానసిక స్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా నవ్వడం, అధిక కోపానికి గురి కావడం, అనారోగ్య పాలు కావడం, మరొక 8 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో చనిపోవడం. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, ఈ నకిలీ మద్యం తయారు చేసే కరకట్ట పెద్దలకు లేఖమంతైనా కూడా జాలి కానీ, కరుణ కానీ, దయ కానీ పేదవారి పట్ల లేదు. ఈ పేద మహిళలకు సంబంధించిన తాలి బొట్టు అంటే ఏమాత్రం గౌరవం లేదు ఈ ప్రభుత్వానికి.
పేదవారి తాలిబొట్టు, పేద మహిళల యొక్క తాలిబొట్టుకు లేని గౌరవం వారి చెమట ద్వారా వచ్చిన రూపాయలంటే మాత్రం చాలా ఇష్టం ఉంది వీళ్ళకు. ఈ రూపాయలను కరెన్సీ నగదు రూపములో, పెద్ద నోట్ల రూపంలో మార్చి దాన్ని మరొక దేశానికి, మరొక దేశాలకు, మరొక వ్యాపారాలకు మరలించేదానికి శ్రద్ధ ఉంది. కానీ ఈ మహిళల యొక్క తాలిబొట్టు తెగి కింద పడితే ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నమైపోతుంది, వారి భార్య ఏమైపోతుంది, వారి పిల్లలు ఏమైపోతారు, వారి చదువులు ఏమైపోతాయి, ఏమాత్రమే కానీ ప్రభుత్వానికి చీమ గుట్టేట్టు కూడా లేదు.